హలో ఎవ్రీవన్, నాన్ వెజ్కి ఏమాత్రమో తీసుకొని పన్నీర్ బిర్యానీ చూపిస్తాను. ముందుగా 2 గ్లాసెస్ రైస్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు కింద వైపు నుంచి కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే పన్నీర్ పీసెస్ విరిగిపోయి చూడటానికి అంతగా బాగోవు, నీట్గా వేగవు కూడా. ఇలా వేయించుకున్న పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నూనె నెయ్యి హీట్ అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోండి. జనరల్గా మనము బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఉల్లిపాయల ముక్కలన్నీ దీంట్లోనే వేసేసాను. ఇవి బాగా వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1/4 వంతు ఆనియన్ పీసెస్ని తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. ఈ మసాలాలు వేగాక ఒక టమాటాని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి ఒకసారి కలుపుకోండి. దీంట్లో మనము స్టార్టింగ్లో నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి వేసి ఒక 4 to 5 మినిట్స్ పాటు ఖచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే ఆ మసాలాల అరోమా అంతా బాస్మతి రైస్కి పడుతుంది. ఇలాగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బిర్యానీ. దీంట్లోనే ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలబెట్టుకోండి. ఇప్పుడు మనకి బిర్యానీ క్వాంటిటీ అర్థమైంది కదా, దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని స్టార్టింగ్లో ఆనియన్స్ కొన్ని తీసి పెట్టాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చాక ఆవిరి పోనిచ్చి ఒకసారి మూత చూసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. మనము కుక్కర్ మూత తీసిన వెంటనే బిర్యానీ కొంచెం తడిగానే ఉంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేశాక 2-3 మినిట్స్కి అది పొడి పొడిగా అయిపోతుంది. ఇంతేనండి, పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.